హాయ్. బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఈ ఒక్క సర్జరీతో ప్రివెంట్ చేయొచ్చు. ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ బ్రెస్ట్ క్యాన్సర్‌కి హై రిస్క్‌లో ఉన్నానని ఈ సర్జరీ చేయించుకొని ఓపెన్‌గా షేర్ చేశారు. దీని తర్వాత దీని గురించి అవేర్‌నెస్ పెరిగింది. 2025 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్స్ 2.5 lakhs వరకు రిజిస్టర్ అయినాయి. ఈ ఇయర్ ఆ నెంబర్ ఇంకా పెరగొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో ఈ సర్జరీ ఏంటి? ఇది ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న హై రిస్క్ పేషెంట్స్ అంటే ఎవరు? మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లో మీ మదర్ కానీ సిస్టర్స్ కానీ ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన హిస్టరీ ఉన్నా, మీరు క్యాన్సర్ కోసం చేయించుకున్న స్క్రీనింగ్ లో కొన్ని జీన్స్ మ్యూటేషన్ పాజిటివ్ వచ్చినా, మీకు ముందు ఎప్పుడైనా ఏజ్ 30 లోపు ఛాతీ రీజియన్ కి రేడియేషన్ ఇచ్చినా, మీకు చేసిన పరీక్షల్లో మీకున్న లీజన్ హై రిస్క్ లీజన్ అని తెలిసిన, సో వీళ్ళందరూ హై రిస్క్ కేటగిరీలోకి వస్తారు. సో వీళ్ళకి ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అనేది ఒక ఆప్షన్. సో ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అంటే ఏంటి, ఏం చేస్తారు? ఇందులో మనకి హై రిస్క్ ఉన్న బ్రెస్ట్ గ్లాండ్ ని రిమూవ్ చేసి సేమ్ సిట్టింగ్ లో మీకు ముందున్న బ్రెస్ట్ సైజు షేప్ వచ్చేలాగా మీ ఓన్ టిష్యూతో కానీ లేదా ఇంప్లాంట్ తో కానీ మినిమల్ స్కార్, చాలా చిన్న స్కార్ ఉండేలాగా రీకన్స్ట్రక్షన్ చేస్తాం. ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? స్టడీస్ ప్రకారం ఈ సర్జరీ అయినాక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 80 to 95% తగ్గుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, కంటిన్యూస్ యాంగ్జైటీ, అంటే మనం హై రిస్క్ కేటగిరీలో ఉన్నాం, మనకి క్యాన్సర్ వస్తుందా లేదా అనే ఎమోషనల్ కన్సర్న్, ఆ భయం ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. సో అప్పుడప్పుడు ప్రీవియస్ ముందు ఉన్న బ్రెస్ట్ టిష్యూ కన్నా రీకన్స్ట్రక్షన్ అయినాక కాస్మెటికల్ గా బెటర్ రిజల్ట్ ఇవ్వచ్చు. సో డెఫినెట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కి హై రిస్క్ ఉన్న కేటగిరీ వాళ్ళు ఈ ఆప్షన్ ఒకటి ఉంది అని అవేర్నెస్ ఉండాలి.